సిటీ న్యూస్కు స్వాగతం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ మరియు కేడీసీసీ బ్యాంక్ తదితర కార్యాలయాలలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, డొక్కు సాయిరాం, గౌడ్, సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 27వ తేదీన జరగబోయేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి నిన్నటిదాకా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణరావు అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి మన క్యాండిడేట్ ఆయనేను, మనం సపోర్ట్ చేద్దామన్నాడు. రంగు బయటపడింది, ఇప్పుడు ముసుగు బయటకు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల కాలంలో నాకు ఆశ్చర్యంగా ఉంది, టీచర్ కమ్యూనిటీ అనే దాన్ని ఎంత ఘోరంగా అవమానపరిచాడో మనందరికీ తెలిసిన విషయమే. యూటీఎఫ్ అభ్యర్థి అని చెప్పుకొచ్చారు ఎన్నడదాకా. ఇవాళ యూటీఎఫ్ చెందినటువంటి టీచర్లు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి బాధలు, అరెస్టులు, మరి అదేవిధంగా బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడతాం టీచర్లని, పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర, అదేవిధంగా సినిమా హాల్ దగ్గర లైన్ల దగ్గర, అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయమని ఆదేశాలు, అదేమని అంటే కొట్టి లోనయటం, పోలీసులతో అరెస్టు చేయించడం, ఇన్ని రకాలుగా పెట్టి ఏనాడు బ్యాంక్ ఎంప్లాయీస్ని సందర్శించడం జరిగింది. కలిసినప్పుడు వారంతా కూడా చాలా సంతోషంగా ఖచ్చితంగా మేము ఆలపాటి రాజా గారికి ఓటేస్తామని చెప్పి ఏకోన్ముఖంగా దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆలపాటి రాజా గారు మరి ఆయన ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంతకుముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది. ఎంతో మంచి వ్యక్తి, పెద్దలు చెప్పినట్లుగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, టీచర్ సమస్యలు కానీ, అందరి సమస్యలు తీర్చేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. పట్టుదలగా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి వారి సమస్యల పరిష్కార దిశలో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, మరియు ఆయన ఏ సమస్యలైన ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ అన్ని సమస్యలు తీర్చి మన యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ఒక ముందుకు నడిపించే దాంట్లో భాగంగా విజన్ 2020 దాంట్లో భాగంగా వీరు కూడా మరి మన యొక్క సమస్యలను తీర్చే దాంట్లో అవకాశం ఉంటుందని చెప్పి మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కానీ పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీకోసం మీ సమస్యల మీద ఏనాడైనా వైసీపీ ప్రభుత్వంలో కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడారా? ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ రకరకాల సమస్యలు, మేధావులు రోడ్ల మీదకి వచ్చి రోడ్డెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీగా ఉండి ఒక జగన్మోహన్ రెడ్డి తొత్తులా వ్యవహరించారు తప్పితే శాసన మండలిలో మేధావుల సమస్యలపై ఎప్పుడూ కూడా మాట్లాడినది మనం ఏనాడు కూడా మీడియా ముట్టంగా కానీ పత్రికా ముట్టంగా కానీ ఎక్కడా కూడా చూడలేదు. ఇవాళ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మచిలీపట్నంలో మరి పెద్ద ఎత్తున గోపీచంద్ గారు కానివ్వండి, సామిరెడ్డి గారు కానివ్వండి, మా పరిశీలనలో లుక్క సాయిరాం ప్రసాద్ గౌడ్ గారు కానివ్వండి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అందరం కూడా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమందరం కూడా మంత్రి రవీంద్ర గారి నాయకత్వంలో కృషి చేస్తున్నాం. కాబట్టి మేధావులు అందరూ కూడా కేఎస్ లక్ష్మణరావు గారిని తరిమి కొట్టి మన హక్కుల్ని కాపాడే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేధావులందరినీ కూడా పట్టభద్రులైన మేధావులందరినీ ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెడన మండల టీడీపీ నాయకులు కోరారు. ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెడన మండల టీడీపీ నాయకులు కోరారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మండల టీడీపీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నందమూరు, జింజేరు తదితర గ్రామాల్లో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి కూటమి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ఆయన గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు సలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో
కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ కోరారు. జనసేన ఇన్ఛార్జి మరియు పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ శ్రీచైతన్య టెక్నోస్కూల్ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అపార అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. పట్టభద్రుల ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, డివిజన్ ఇన్ఛార్జీలు పళని కోటిరెడ్డి, బండి కరుణాకర్, శాయన శివయ్య, కోలపల్లి గణేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అడిగి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు, చాలా అనుభవం గల ఆయన. అదే కాకుండా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే ఎవరైతే పవర్లో ఉంటారో ఆ అభ్యర్థిని మనం గెలిపించినట్టయితే రేపొద్దున మనకి న్యాయమైన కోరికల్ని ఆయన వాళ్ళు నెరవేర్చడానికి శాసనమండలిలో మీ గళాన్ని ఇప్పడానికి మీ తరపున బాగుంటుంది. ఎందుకంటే మీరు ఓటేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇది కావాలి. మొన్న బాలాజీ స్కూల్ చందు గారు, కొమ్మారెడ్డి స్కూల్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా మనం వచ్చి న్యాయమైన కోరికలు అడిగినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారని చెప్పి మాకు చెప్పారు. మీ అందరికీ హెల్త్ కార్డులు అడిగారంట. ఆ కార్డు వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులో ఈఎస్ఐ కార్డు పనిచేస్తుందని చెప్పారు. అదే కాకుండా టీచర్స్కి ఇల్లు కావాలి, చుట్టూ ఇళ్ళలో కూడా ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా మాకు కావాలి. న్యాయమైన 3-4 వాళ్ళ ముందు పెట్టినప్పుడు అవన్నీ కూడా నెరవేర్చడానికి మీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే, ఎంతోమంది ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా వారి ప్రతిభను చాటుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో అలాగే పిల్లల పట్ల వారి ఎదుగుదల పట్ల బాధ్యతగా చూసుకునేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే పిల్లలకి చదువు చాలా ప్రాముఖ్యత ఈరోజు ఇందాక చెప్తున్నారు సార్. తల్లిదండ్రులు కూడా బాధ్యత వల్ల కొంత వెనకబడిపోతున్నారండి ఉపాధ్యాయులు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే రానున్నటువంటి 27వ తేదీన మరి పట్టభద్రుల ఎన్నికలు మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ఓట్లు ఉన్నాయి మేడం గారు. మరి అటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మన ఉపాధ్యాయుల అలాగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి బలమైనటువంటి అభ్యర్థి, అనుభవం గలనటువంటి నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. వారి ఓట్లను అభ్యర్థిస్తాకి మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలాగే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త మీ అందరికీ తెలిసినటువంటి, ఎందుకంటే ఆయన కూడా విద్యా సంస్థగా ఒక చైర్మన్గా ఉన్నారు. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన అతిక్రమణల తొలగింపు పనిని మున్సిపల్ అధికారులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన అతిక్రమణల తొలగింపు పని మున్సిపల్ అధికారులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారితో పాటు అనేక రహదారులలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపు పర్వానికి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెరలేపారు. మున్సిపల్ స్థలాలు, రోడ్లు, డ్రైన్లు ఆక్రమించుకొని నగరంలో ఎటు చూసినా ఆక్రమిత స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించడం వల్ల నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, ఈ క్రమంలో 2-3 వారాలలో అతిక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని బాపిరాజు తెలిపారు. తాజాగా మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతంలోని ఆక్రమిత దుకాణాలను తొలగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విజయాన్ని చేకూర్చాలని రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు పిలుపునిచ్చారు.
మిత్రమండలి నాయకులు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, వన్నెంరెడ్డి సుబ్బారావు, మిరియాల రాము, లంకిశెట్టి నీరజ తదితరులు నగరంలో పలు స్కూళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ స్కూలుకు సంబంధించిన 44వ డివిజన్లో ఈ యొక్క పార్కులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ నందు దాదాపు 25 మంది టీచర్స్ ఉండటం జరిగింది. ఆ టీచర్లకి మేము ఒక మెమోరాండం ఇవ్వటం, ఒక మరి ప్రచార పాంప్లెట్ని ఇచ్చి మా యొక్క కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మేజర్తో గెలిపించాల్సిందిగా మా యొక్క రాధారంగం మిత్రమండలి తరపున మేము ప్రచారంలో భాగంగా గత వారం రోజుల నుంచి మేము అన్ని చోట్ల వార్డులుగా ఇంటింటికి అన్ని స్కూళ్ళకి మేము తిరుగుతున్నాము. అలాగే మా యొక్క జనసేన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మరి మంత్రివర్యులు ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేపట్టాము. అలాగే మచిలీపట్నం మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు వల్లంనేని బాలశౌర్య గారి సూచనల ప్రకారంగా మేము అన్ని చోట్ల కూడా రాధారంగం మిత్రులను నడుం బిగించి ఎక్కడైతే కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా పార్కు నందున్న గర్ల్స్ హై స్కూల్ నందు, ఉస్మాబాద్ గర్ల్స్ హై స్కూల్ నందు మేమందరం కూడా ఈ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఈ ప్రచార పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ ఏంటంటే మేము ఈ కూటమి అభ్యర్థిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మంచి చదువుకున్న వ్యక్తి, అంతకుముందు ఎమ్మెల్యే మంత్రి చేశారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇట్లా ఎంప్లాయీస్ అందరికీ కూడా పెండింగ్లో ఉన్న డిఏలను కానీ పిఆర్సీలను కానీ అన్ని లైవ్లోకి వస్తాయి. అంతేకాకుండా వాళ్ళకి ఉన్న సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఆ సమస్యలన్నీ కూడా పోవాలంటే కూడా ఈ రాజేంద్ర ప్రసాద్ గారు గెలిస్తే చంద్రబాబు సహకారంతో నిలబడ్డారు కాబట్టి ఆయన చంద్రబాబు గారు చెప్పి ఒప్పించి ఆ ప్రజలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ కావాల్సినవన్నీ కూడా చేయడానికి కుదురుతుందని తెలియజేస్తున్నాము. కూటమి అభ్యర్థిని గెలిపించడం చాలా అవసరం అండి ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి బలపరిచిన వ్యక్తి ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి ఆయన లాయర్ కూడా, మన లాయర్స్ అందరూ, మన ఎంప్లాయీస్ అందరూ చదువుకున్న వ్యక్తి. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మేము రాధారంగం మిత్రమండలి తరఫున తిరుగుతూ ఉన్నాము. టీచర్లందరికీ కూడా, ఎడ్యుకేటెడ్ టీచర్లందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వేసి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా ఈ యొక్క రాధారంగం మిత్రమండలి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ తప్పనిసరిగా, మనం అన్నీ అనుభవించాం. గత 5 ఏళ్లలో ఎవరికి జీతాల వల్ల, పెన్షన్ల వల్ల నానా బాధలు పెట్టినటువంటి పరిస్థితి మనం అనుభవించాము. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులో పట్టిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ నాయకత్వంలో ఇవాళ పరుగులు పెడుతున్నది. అదేవిధంగా టీచర్ల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.